వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము ఊటీకి వెళ్ళిన థర్డ్ డే వీడియో అనమాట. సో మేము ఊటీలో థర్డ్ డే ఎక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాము, ఏవే ప్లేసెస్ అంతా కవర్ చేసాము అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము, ఇక వెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇప్పటికే లేట్ అయిపోయింది, వర్షం వస్తుండడం వల్ల మేము వేస్తున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి అనమాట. ఈ ఊటీ ట్రిప్ లో ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే వర్షం మేము వెళ్ళిన డే నుంచి ఈవెన్ ఈ వీడియో థర్డ్ డే కదా, థర్డ్ డే వరకు వర్షం పడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తేనూ కంపల్సరీ అంబ్రిల్లా ఉండాలి. సో అంబ్రిల్లా లేకుండా మనం ఎక్కడికి పోయే కుదరదు. సో ప్రెజెంట్ అయితే ఇక మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము వచ్చేసి గవర్నమెంట్ రోజ్ గార్డెన్కి వెళ్తున్నాము. సో రోజ్ గార్డెన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. సో మేమైతే ఇక లొకేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఎంట్రెన్స్. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ మనకు లోపల ఏమైతే కనిపిస్తాయో అన్నీ కూడా మనం ఇక్కడ బయట వచ్చి పర్చేజ్ చేయొచ్చు. ఇక దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అనమాట. సో ఇక్కడ వచ్చాక మనం ఈ టికెట్స్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇది ఎంట్రన్స్. సో గైస్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. రండి లోపల ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనం టికెట్స్ తీసుకున్నాము కదా, ఆ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళే టైంలో అక్కడ చెకింగ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ వాళ్ళు చెక్ చేసి మన లోపలికి అలౌ చేస్తారనమాట. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ టికెట్స్ వాళ్ళకి చూపించేసి వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ నేను స్టార్టింగ్లో చూస్తున్నాను, అరే ఎన్ని రోజెస్ ఉన్నాయి తెలుసు. అసలు చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. అసలు నాకు తెలియని రోజెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందాక మీకు ఎంట్రన్స్ లో ఒకటి చూపించాను కదా, అక్కడ మనము ప్లాంట్స్ కొనుక్కోవచ్చు అని. సో ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ప్లాంట్స్ మనకి ఏదైనా నచ్చితే అక్కడ మనం వెళ్ళి ఆ చిన్న చిన్న ప్లాంట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో గాయస్ ఈ ప్లేస్ చూస్తున్నారా, యాక్చువల్లీ ఈ రోజ్ గార్డెన్ లో నాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది గాయస్ ఇదైతే. అసలు అక్కడ నిల్చొని చూస్తే ఊటీ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది తెలుసా. ఎవరికైనా ఏదైనా షూటింగ్ కావాలి, ఇక్కడ మంచి ఫొటోస్ వీడియోస్ అట్లా కావాలి అంటే ఈ లొకేషన్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను గైస్. నేనైతే అంత మంచిగా వస్తాయి ఇక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకుంటే మాత్రం. చూసేయండి గైస్ మీరు కూడా, ఊటీ వ్యూ పాయింట్ అనమాట ఇది. దాని తర్వాత ఇక్కడ రోజ్ గార్డెన్లో ఇక్కడ నేను కింద చూపిస్తాను. అది వచ్చేసి మొత్తం ప్లాంట్స్ అనమాట. ప్లాంట్స్ ఏమి అంటే డిఫరెంట్ రోజెస్ ఉంటాయి. రోజెసే కాదు, మొత్తం ఫ్లవర్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో ఎర్త్ మీద, సో అదంతా అక్కడ ఉన్నది గాయస్. నేనైతే అన్ని వెరైటీ ప్లాంట్స్ మాత్రం అసలు ఎప్పుడూ చూడలేదు. గాయస్ రోజ్ గార్డెన్కి వచ్చాము యాక్చువల్లీ. సో ఇక్కడ 2 days నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అదేంటే ఇక్కడ వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, అట్ ఏ టైంలో అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. బట్ మీకు మొత్తం చూపించడానికి ఫిక్స్ అయిపోయారు. చూసే అరే ఇది మళ్ళీ మొదలైందిరా బాబు వర్షం. అంటే కొద్దిసేపు వర్షం వస్తుంది, కొద్దిసేపు ఎండ కాస్తుంది, కొద్దిసేపు నార్మల్గా ఉంటుంది గైస్. అసలు అక్కడ క్లైమేట్ మాత్రం అసలు అర్థం కాదు. కంపల్సరీ అంబ్రిల్లా అయితే క్యారీ చేయాల్సిందే అని చెప్తాను నేనైతే. సో గైస్ యాక్చువల్లీ ఈ రోజ్ గార్డెన్ వచ్చేసి నేను చూపిస్తున్నా కదా, నేనైతే మొత్తం కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే మాకు టైం అయిపోతుంది, మేము ఇంకా వేరే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మాకు టైం సరిపోదని మేమైతే ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసాము. యాక్చువల్లీ ఈ రోజ్ గార్డెన్ మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత లాంగ్ ఉందో అసలు ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది గాయస్. ఆల్మోస్ట్ మేము అక్కడ 1.5 hour ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఇంకా మేము చూడాల్సింది చాలా ఉంది, ఒక 60% అలా కవర్ చేయాలి. సో మేమైతే టైం లేదు అని చెప్పి మేమేమి చూడలేదు ఇక. బట్ కానీ లోపలికి ఎంత వెళ్ళినా కూడా మొత్తం రోజెసే కనిపిస్తాయి. సో ఇంకా ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసేసాం కదా, ఇంకా మళ్ళీ ఎందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పి. అంటే చాలా కిలోమీటర్స్ ఉంది గాయస్, ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers అలా నడిచి వెళ్ళి చూసాము. సో ఇంకా చాలే అని చెప్పి ఇక వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కదా అని మేము స్టార్ట్ అవుతున్నాం. లోపల ఏంటంటే రోజెస్తో డిఫరెంట్ యానిమల్స్ ప్రిపేర్ చేసి ఉంటారనమాట. సో నేను అది చూపిద్దాం అనుకున్నా బట్ మిస్ అయిపోయింది. ఓకే వర్షం వస్తుంది, ఇంకా ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ వెళ్ళాలనుకున్న ప్లేసెస్ కూడా వెళ్ళలేమని చెప్పి ఇక మేమైతే మా క్యాబ్ డ్రైవర్ కాల్ చేసాము. మేము బయటకు వెళ్ళేలోపు ఆయన ఎంట్రెన్స్ లో మా కోసం వెయిట్ చేసి స్టార్ట్ అయ్యాము. అయితే మేము వెళ్తుండగా ఆయన చెప్పాడనమాట క్యాబ్ డ్రైవరు, ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి అని చెప్పి ఆయనే తీసుకెళ్లారు ఒక ప్లేస్కి. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. చాక్లెట్స్ గాయస్ డిఫరెంట్ చాక్లెట్స్. అసలు మనకు అసలే చాక్లెట్ పిచ్చి కదా, సో అన్ని చాక్లెట్స్ చూస్తే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. బట్ నాకు నచ్చినవి అయితే నేను కొన్ని కొన్నాను అనమాట. ఇక కొన్నాక గమ్మున ఉంటామా, అక్కడే ఒకటి ఉంది ఫెసిలిటీ. అదేంటంటే మనం చాక్లెట్స్ ఫస్ట్ కొనాలంటే అక్కడ టేస్ట్ చేసి కొనవచ్చు అనమాట. సో అంత మంచి ఛాన్స్ ఉండగా మనం ఎందుకు వదులుతాం చెప్పు. సో అన్ని చాక్లెట్స్ కొన్ని నేను టేస్ట్ చేశాను అనమాట. వాళ్ళు అట్లా టెస్టింగ్కి ఇస్తారు, వాళ్ళే ఇస్తారనమాట. సో ఇంకా అలా కొంచెం టేస్ట్ చేసి మరి కొన్ని చాక్లెట్స్ కొన్నాను నేనైతే. సో ఇక్కడ చూడండి గైస్, ఇది ఎంత బాగుంది చాక్లెట్స్.
నాకైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. యాక్చువల్లీ ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అనమాట. సో ఇంకా మాకు ఏమేమి కావాలో మేము కొనుక్కొని ఇక మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే మేము ఫుడ్ ఏం తినలేదు కదా, ఇది ఆఫ్టర్నూన్ అయింది టైము. సో బయట కొంచెం లైట్గా చినుకులు పడుతున్నాయి, అందుకని ఇక మేము కొద్దిసేపు వెయిట్ చేసాము. దాని తర్వాత ఇక వెంటనే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము ఫుడ్ ఏం తినలేదని చెప్పాను కదా, సో అందుకని ఆయన క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ తీసుకెళ్తానని చెప్పాడు. మంచి రెస్టారెంట్ ఏదో కాదు గైస్, ప్యారడైజ్ అనమాట. యాక్చువల్లీ మనం ప్యారడైజ్కి వెళ్ళి ఫుడ్ తినేంత రిచ్ కాదు అసలు, బట్ కానీ ఆ టైంలో మనకు అదొకటే అవైలబుల్లో ఉంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి సెట్ అయ్యే బడ్జెట్లో మంచి రెస్టారెంట్స్ కనిపించవచ్చు, బట్ కానీ ఇక అంత టైం లేదు కదా, ఏదో ఒకట్లే అని చెప్పేసి మేమైతే ప్రజెంట్ కానిద్దామని వెళ్ళిపోయాం అనమాట ప్యారడైజ్కి. సో ఇక్కడ ఈ మెనూ చూడంగానే నా మైండ్ బ్లాక్ అయింది గైస్, అట్లా ఉంది మెనూ మాత్రం. అసలు ప్రస్తుతానికి ఏదో ఒకటి మేము ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ బటర్ నాను చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ చేసామన్నమాట. సో ఇక్కడ ఆర్డర్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఇక ఓకే, కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఫుడ్ అయితే చాలా టేస్ట్ అనిపించింది. సో ఆ టేస్ట్కి ఆ ఫుడ్కి ఓకేలే ఇంకా అని చెప్పి అడ్జస్ట్ అయ్యాము, బట్ అయితే టూ మచ్ కాస్ట్ అనమాట. నార్మల్గా బయట రెస్టారెంట్స్లో ఇంత కాస్ట్ అయితే ఉండదు. సో ఇక్కడ ఇంకా ప్యారడైజ్ అంటే ఇంకా మనకు తెలిసిందే కదా చాలా కాస్ట్ ఉంటుంది అని. సో ఇంకా పర్వాలేదు, ఇక టేస్ట్కి పెట్టినట్టు ఉంది ఫీలింగ్ మాకైతే. ఇంకా అలా మేము ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేసాం అనమాట. దాని తర్వాత ఇక మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మేము గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ముందు వీడియోలో చూసింది ఏమి అంటే రోజ్ గార్డెన్ అని, బొటానికల్ గార్డెన్. సో రోజ్ గార్డెన్కి బొటానికల్ గార్డెన్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, అక్కడ ఫ్లవర్సే ఉంటుంది, ఇక్కడ ఫ్లవర్సే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. అయితే కొంచెం ఇలా పక్కకు వచ్చి చూస్తే ఇదంతా షాపింగ్ జోన్ అనమాట. సో ఇక్కడైతే మేము వచ్చాము. సో మీకు ఎవరికైనా స్వెటర్స్ అట్లా కావాలంటే ఇక్కడ వచ్చి పర్చేస్ చేయొచ్చు. సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ టిబేటియన్సే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే టిబేటియన్స్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు గాయస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 40 షాప్స్ దాకా పెట్టుకున్నారు వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరి దగ్గర కాస్ట్ వచ్చేసి సేమ్ అందరి దగ్గర ఒకేలానే ఉంటుంది, బట్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో గైస్ ఆమె చూడండి, నేను అనుకున్న ఆమెకు అస్సలు తెలుగు రాదని, బట్ ఆమెకు అసలు ఎంత బాగా తెలుగు మాట్లాడుతుంది తెలుసా, చాలా గ్రేట్. ఆమె అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ స్వెటర్స్ హుడ్డీస్ అంతా చాలా బాగుంది, బట్ ఏమంటే ఫిక్స్డ్ రేట్ అనమాట. వాళ్ళందరూ అక్కడ ఒక అసోసియేషన్ లాగా ఉంటారు, అంటే అందరూ ఒకే ప్రైస్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట, ఫిక్స్డ్ రేట్. సో మేమైతే అలా కావాల్సినవి కొన్ని కొనుక్కొని ఇక మేము వచ్చేసాం అనమాట బొటానికల్ గార్డెన్లోకి. మీరు ఇక్కడ ఎంట్రన్స్ లో నుంచే చూడొచ్చు అనమాట. అసలు అక్కడ ఎంట్రన్స్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం మీకు చూపిస్తాను చూడండి. గైస్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ వేరే లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, బట్ ఇంకా వీడియోలో కంటే రియల్ గా చూస్తేనే అసలు అది ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడ ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేసి ఉంటారనమాట. సో ఇప్పుడు నేను మొత్తం లోపలికి వెళ్ళి మీకు వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ మొత్తం ఇట్లా బంతి పూలతో డెకరేట్ చేసి ఉంటారు, బట్ అక్కడ సాడ్ థింగ్ ఏంటంటే వర్షం వస్తూ ఉండింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అంబ్రిల్లా లేకుండా మనం ఏమీ చూడలేము ఏమీ చేయలేము అని. మస్ట్ అండ్ షుడ్గా అంబ్రిల్లా తీసుకెళ్ళండి మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. సరే ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ రోజ్ గార్డెన్కి బొటానికల్ గార్డెన్కి ఎలా వెళ్ళాలి, దాని తర్వాత మనకు ఊటీలో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, సీయింగ్ ప్లేసెస్ అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం రోజ్ గార్డెన్ వెళ్ళొచ్చు. ఊటీలో అది దగ్గర అనమాట, ఉదగమండలం అనే ఏరియాలోనే ఉంటుంది అది రోజ్ గార్డెన్. తర్వాత బోట్ హౌస్ అని ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్ళి బోటింగ్ అంతా చేసుకోవచ్చు. దాని తర్వాత బొటానికల్ గార్డెన్, అదే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వ్యూ ఉన్నదంతా, అది బొటానికల్ గార్డెన్. నెక్స్ట్ దొడ్డబెట్ట పీక్ అనమాట. అసలు అక్కడ మాత్రం లొకేషన్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత టీ గార్డెన్. నెక్స్ట్ నీలగిరి వ్యూ పాయింట్ అనమాట. నీలగిరి వ్యూ పాయింట్స్ అంటే ఆల్రెడీ నేను మీకు లాస్ట్ పోయిన వీడియోలో చూపించాను, టీ టు కూనూరు వెళ్ళే టాయ్ ట్రైన్ జర్నీలో. సో అదే ఇక నీలగిరి వ్యూ పాయింట్ అంటే. సో ఇలా కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట మనం చూడడానికి. బట్ అయితే నాకు తెలిసిన వరకు ఇంతే, బట్ నాకు తెలియని కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఊటీకి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్గా కనుక్కొని ట్రావెల్ చేస్తే బాగుంటుంది. బట్ అక్కడ ఏంటంటే క్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏమంటే ర్యాపిడో అనేది ఉండదన్నమాట. మనకి ఇక్కడ వేరే సిటీస్లో ఎక్కడైనా కూడా మనకి ర్యాపిడో బుక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, బట్ అక్కడైతే అసలు ర్యాపిడో ఆప్షన్ ఏదైనా కూడా ఆటోలు మాట్లాడుకోవాలి, లేదంటే క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ వ్యూ విషయానికి వస్తే చూస్తున్నారు
చూస్తున్నారా అసలు ఎంత బాగుంది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి 127 ఫ్లవర్ షో అని ఆ ఫ్లవర్ తోనే డెకరేట్ చేసి ఉంటారనమాట. అసలు అది చూడండి ఏమన్నా ఉందా. నాకైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను గైస్ ఆ టైంలో మాత్రం. అసలు ఎక్కడ చూడు ఫ్లవర్స్ అంతా రోజ్ గార్డెనే ఉంది. సో రోజ్ ఫ్లవర్స్ తో మంచి మంచి డెకరేషన్. అసలు ఇక్కడ చూస్తున్నారా అది అంటే ఒక ఎలిఫెంట్ ఉండి ఎలిఫెంట్ పక్కన ఒక 2 మనుషులు ఉంటారు. అది ఇప్పుడు చూపిస్తాను, ముందు వస్తుంది ఆ వీడియో. అసలు అది ఎలా సాధ్యం అవుతుందో ఏమో కానీ అంత నీట్ ఫినిషింగ్ ఉంది తెలుసా అసలు ఈ ఫ్లవర్ డెకరేషన్. తర్వాత ఇక్కడ చూడండి అది అసలు అది ఏమన్నా ఉంది, అదంతా ఫ్లవర్ డెకరేషన్ తెలుసా. బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక చిన్న మహల్లా, ఒక పెళ్లి పందిర్లా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. దాని పేరు అయితే నాకు తెలియదు, బట్ అదంతా ఫ్లవర్ డెకరేషనే తెలుసా. అసలు ఎంత బాగుంది కదా చూడండి మీరే. ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. సో లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూడవచ్చు. అయితే ఏముండదు, నార్మల్గా ఇట్లా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసి ఉంటారనమాట యానిమల్స్ని ఇంకా అట్లా. సో ముందుకు వెళ్ళే కొద్దీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అన్ని ఫ్లవర్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి అసలు. మనం ఇలాంటివన్నీ మూవీస్లో చూడడం తప్ప ఎప్పుడు రియల్గా చూడలేదు. సో ఒక్కసారిగా రియల్గా చూసేపటికే ఫుల్ షాక్ అయిపోయినా నేనైతే. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవ్వచ్చు అక్కడ మాత్రం. చూడండి అసలు డిఫరెంట్ ఉన్నాయి. సో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ సేమ్ ఇట్లానే ఉంటుందన్నమాట. మీరు ముందు చూస్తున్నట్లయితే అక్కడ ఒక వైట్ హౌస్ కనిపిస్తుంది కదా. సో అక్కడ చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో ఇక్కడ అది చూడండి బాతులో అలా, అది కూడా మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అనమాట. సో గైస్ మెయిన్ విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఊటీకి వెళ్ళేసి వచ్చి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అయితే వీడియోస్ ఎందుకు లేట్ పోస్ట్ చేస్తున్నాను అంటే నేను కొంచెం బిజీ ఉన్నాను గైస్. నార్మల్గా ఇక వర్కింగ్ ఉమెన్స్కి అంత టైం సరిపోదు కదా. సో నాకు అదే సిచ్యువేషన్ అయిపోయింది, టైం అసలు సరిపోతలేదు. అందుకే నేను లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి గైస్. సో ఇక్కడైతే మనం లోపలికి వెళ్తున్నాము, రండి చూపిస్తా లోపల ఎలా ఉంది ఏంటన్నది. ఆ డగ్ చూడండి గైస్, అది మాత్రం అసలు అమేజింగ్ ఉంది కదా. సో ఇంకా మనమైతే ఫైనల్లీ వచ్చేసాను. చూడండి మీరే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఎంత ఫ్లవర్స్ అసలు, వావ్ భలే ఉంది కదా. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే గాయస్ అసలు వేరే లెవెల్ వస్తుంది తెలుసా. నేనైతే మంచి ఫొటోస్ తీసుకున్నా, బట్ అయితేను నాకు ఏందో ఊరికి ఏడిగిపోయినా సంకలో పిల్ల లెక్క అంబ్రిలా ఒకటి ఉంది గాయస్, దాంతో నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చూసాము ఇక మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా అందుకని మేము స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఇక వర్షంలో ఎంతసేపు తిరిగినా కూడా అట్లనే ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ చూసాం కదా, ఇంకెందుకులే అని చెప్పి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంతే కాకుండా ఇది మేము ఊటీకి వచ్చి 3rd డే కదా. సో ఈ 3rd డే మేము ఇంకా చూడాల్సింది టీ గార్డెన్, అదే టీ ఫ్యాక్టరీ అని. దాని తర్వాత ఇంకా చిన్నగా చాక్లెట్ ఫ్యాక్టరీ అవి కూడా కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో దాని తర్వాత ఈరోజు నైట్కే మేము రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ ఊటీకి వచ్చి 3 డేస్ అయిపోయింది కదా. సో ఈ 3rd డే నైటే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇక ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము కదా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఊటీలో టీ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. అయిపోయింది లేండి గాయస్, అంటే ఇక ఊటీ ట్రిప్ అంతా ఇంకా ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో వస్తుంది అనమాట టీ ఫ్యాక్టరీది. దాని తర్వాత ఊటీ ట్రిప్ వీడియోస్ అన్ని ఎండ్ అయిపోయినాయి. చూడడానికి మీకే బేజార్ అయిపోయి ఉంటుంది కదా, ఎందుకంటే నేను ఊటీకి వెళ్ళేసి వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయితే వీడియోస్ మాత్రం ఇంకా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా గాయస్, నాకు టైం అడ్జస్ట్ అవుతలేదు అని. బట్ నిజానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఇక నుంచి నేను మీకు డైలీ ఏదో ఒక మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో గైస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.